హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలేవి? ఆన్సర్ పంజాబ్, మేఘాలయ. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యేటటువంటి రాష్ట్రాలు ఏవి అని అంటే పంజాబ్ ఒకటి, నెక్స్ట్ మేఘాలయ. నెక్స్ట్, పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి అమెజాన్. అంటే ప్రపంచంలో అతిపెద్ద నది కనుక చూసినట్లయితే అమెజాన్ అండి. అయితే పరిమాణం దృష్ట్యా చూసినట్లయితే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నది అమెజాన్. స్థానిక పవనాల జత సరికానిది ఏది? ఆన్సర్ శాంతా అన్న, ఈజిప్ట్. అంటే స్థానిక పవనాల జత సరికానిది ఏది అని అంటే శాంతా అన్న, ఈజిప్ట్. ఉకామ్ రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ తపతి. అంటే ఉకామ్ రిజర్వాయర్ కనుక చూసినట్లయితే తపతి నదిపై నిర్మించడం జరిగింది. గిర్ పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ గుజరాత్. అంటే గిర్ పర్వత శ్రేణి కనుక చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలో విస్తరించి ఉండడం జరిగింది. భారత వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే. అయితే మన భారత వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ కలదు అనంటే పూణేలో కలదు. భూమధ్య రేఖ వర్షపాత అడవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సెల్యూస్. అంటే ఇక్కడ భూమధ్య రేఖ వర్షపాత అడవులను కనుక చూసినట్లయితే సెల్యూస్ అని పిలుస్తారు. క్రామ్వెల్ ప్రవాహము ఏ సముద్రంలో కనపడుతుంది? ఏంటండి? అయితే క్రామ్వెల్ అనే ప్రవాహం కనుక చూసినట్లయితే పసిఫిక్ సముద్రంలో కనిపించడం జరుగుతుంది. ఏంటి అండి అది? క్రామ్వెల్ ప్రవాహము. ఈ క్రింది వానిలో ఏ దేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు కనపడుతుంది? అంటే ఆన్సర్ వచ్చేసి ఇరాక్. అయితే ఇరాక్లో కనుక చూసినట్లయితే అత్యధిక వృద్ధి రేటు కనపడు దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇరాక్. అంటే ఇరాక్లో కనుక చూసినట్లయితే అత్యధిక జనాభా వృద్ధి రేటు చూపించడం జరుగుతుంది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశంలో ఏ స్థానంలో ఆక్రమించింది? అంటే ప్రపంచ విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే మన భారతదేశము 7వ స్థానంలో ఆక్రమించి ఉండడం జరిగింది. భారతదేశంలో ఉపగ్రహము ప్రయోగ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీహరికోట. అంటే మన భారతదేశంలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం కనుక చూసినట్లయితే శ్రీహరికోటలో కలదు. భారతదేశపు మొదటి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి? ఆన్సర్ పృథ్వీ. అంటే మొదటి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి క్షిపణి ఏది అనంటే పృథ్వీ. గంగా నది ఒడ్డున లేని నగరము ఏది? ఆన్సర్ లక్నో. అయితే గంగా నది ఒడ్డున లేనటువంటి నగరం ఏది అనంటే లక్నో. ఏ ఉపగ్రహాలు భారతదేశ వ్యాప్తంగా టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి తోడ్పడతాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి తోడ్పడే ఉపగ్రహాలు ఏంటి అనంటే ఇన్షాట్ 1B. అంటే ఇన్షాట్ 1B కనుక చూసినట్లయితే టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేసే ఉపగ్రహాలుగా తోడ్పడతాయి. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఇక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కనుక చూసినట్లయితే బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇడుక్కి ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇడుక్కి ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే కేరళలో కలదు.
సరిగా జతపరచని దాన్ని గుర్తించుము. ఆన్సర్ బొమిడి లోయ, అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ సరిగా జతపరిచినది ఏది అని అంటే బొమిడిలో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ సరికాని జతగా చెప్పవచ్చును. సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే సుందర వనాలు అనేటివి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలవు. దేశంలోని తొలిసారిగా 3,300 అంటే 38.58 కోట్ల వ్యయంతో జాతీయ వనరుల వ్యవస్థ పేరుతో జీవ వైవిధ్య పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నది? ఆన్సర్ హైదరాబాద్. అంటే ఇక్కడ మన దేశంలోనే అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం 3,000 అంటే 3 లక్షలు అండి ఇక్కడ 3,38,000.58 కోట్ల వ్యయంతో జాతీయ వనరుల వ్యవస్థ జీవ వైవిధ్య పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. గంగా నది ప్రవహించే రాష్ట్రము గుర్తించుము. ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్. అంటే గంగా నది ప్రవహించే రాష్ట్రం ఇది అని అంటే జమ్మూ మరియు కాశ్మీర్లో గంగా నది ప్రవహించడం జరుగుతుంది. ఈశాన్య పవనాల వల్ల భారీ వర్షపాతం పొందే తీరము. ఆన్సర్ కోరమండల్ తీరము. నెక్స్ట్ భారజల కేంద్రము నెలకొన్న ప్రాంతము. ఆన్సర్ తాల్చేర్ ఒరిస్సా. అంటే భారజల కేంద్రం నెలకొన్న ప్రాంతం ఏంటి అని అంటే తాల్చేర్ ఒరిస్సా అనేది భారజల కేంద్రం నెలకొన్నటువంటి ప్రాంతము. పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో ఏ ప్రాంతంలో వర్షం పడుతుంది? నెక్స్ట్ పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో ఏ ప్రాంతంలో వర్షం పడుతుంది? ఆన్సర్ పంజాబ్. అంటే ఇక్కడ పంజాబ్లో కనుక చూసినట్లయితే పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో పంజాబ్లో వర్షం పడడం జరుగుతుంది. దేని ద్వారా అండి? పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో కనుక చూసినట్లయితే మన పంజాబ్ ప్రాంతంలో వర్షం రావడం జరుగుతుంది. సునామీ తరంగాలు దేని చేత ఉద్భవించాయి? ఆన్సర్ భూకంపాలు, అగ్నిపర్వత, జలాంతర భూప్రకంపనాలు. అంటే సునామీ తరంగాలు వేటి ద్వారా ఉద్భవిస్తాయి అంటే ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత, జలాంతర భూమి ప్రకంపనాల వలన సునామీ తరంగాలు అనేవి ఉద్భవిస్తాయి. ఐక్యరాజ్య సమితి ఏ దశకాన్ని సహజ విపత్తు తగ్గింపునకు కాను అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించినది? ఆన్సర్ 1990. భారతదేశంలో టేకు అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రము. ఆన్సర్ కర్ణాటక. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే టేకు అడవులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము కర్ణాటక. ఏ ఆవరణంలో నీటి ఆవిరి, దుమ్ము కణాలు, మేఘాలు అధిక పరిమాణంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ట్రోఫో ఆవరణము. నెక్స్ట్ అత్యంత వేడి గ్రహము. అంటే అత్యధికంగా వేడి ఉన్నటువంటి గ్రహం ఏది అని అంటే శుక్రుడు. నెక్స్ట్ న్యూయార్క్ నగరము ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ హడ్సన్. నెక్స్ట్ క్యోటో ఒప్పందం నుండి బయటకు వచ్చిన మొదటి దేశము. ఆన్సర్ కెనడా. నెక్స్ట్ IBSS ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ కప్లో విజేతగా నిలిచింది ఎవరు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. అంటే IBSS ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ కప్ విజేతగా నిలిచింది ఎవరు అని అంటే పంకజ్ అద్వానీ గారు IBSS ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచారు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది? ఆన్సర్ మాసినామ్. అంటే మన భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది అని అంటే మాసినామ్. న్యూ మాల్దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ బంగాళాఖాతం. అయితే న్యూ మాల్దీవులు అనేవి బంగాళాఖాతంలో కలవు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత వేసవి విడిది ఉదక మండలము ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ నీలగిరి కొండలు. అంటే ప్రఖ్యాత వేసవి విడిది ఉదక మండలం కనుక చూసినట్లయితే నీలగిరి కొండల్లో కలదు. బౌరణి ఆయిల్ శుద్ధి కర్మాగారము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. అంటే ఇక్కడ బౌరణి ఆయిల్ శుద్ధి కర్మాగారం కనుక చూసినట్లయితే బీహార్ రాష్ట్రంలో కలదు. పూర్వ హిమాలయ నదులు కానిది ఏది? ఆన్సర్ గంగా నది. అంటే పూర్వ హిమాలయ నదులు కానిది ఏది అని అంటే గంగా నది. చాలా నాణ్యమైన టేకు ఏ రాష్ట్రంలో లభిస్తుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. టీఎస్లో వరి పంట ఉత్పత్తిలో అగ్రస్థానం గల జిల్లా? ఆన్సర్ కరీంనగర్. టీఎస్లో రెండవ అతిపెద్ద జిల్లా? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్, ప్రపంచ భూగోళ విస్తీర్ణం భారతదేశ భూగోళ విస్తీర్ణం ఎంత శాతము? ఆన్సర్ 2.4%. అంటే ప్రపంచ భూగోళ విస్తీర్ణం చూసినట్లయితే మన భారతదేశ భూగోళ విస్తీర్ణంలో 2.4% కలదు. పశ్చిమ దిశగా ప్రవహించే అతిపెద్ద నది? ఆన్సర్ నర్మదా నది. షిప్కీలో కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. అంటే షిప్కీలో కనుమ కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో కలదు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు? ఆన్సర్ 4,06,500. అంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి మిషన్ కాకతీయ పథకం కింద 4,06,500 చెరువుల్లో పూడిక తీయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. బోయర్ జాతి వారు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. అంటే ఇక్కడ బోయర్ నది వారు కనుక చూసినట్లయితే దక్షిణాఫ్రికా దేశంలో నివసించడం జరుగుతుంది. తెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ భగీరథి. నెక్స్ట్, శ్రీలంక భారతదేశాల మధ్య ఉండే ద్వీపం పేరు ఏమిటి? ఆన్సర్ పంబన్ ద్వీపము. నెక్స్ట్, భారతదేశ ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కిలిక్ గోయ్ పాస్. అంటే భారతదేశ ఉత్తర భాగాన్ని కనుక చూసినట్లయితే కిలిక్ గోయ్ పాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మీనాలు రంగు పిలిచే డిండి నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఆన్సర్ మహబూబ్ నగర్. జయ జయ హే తెలంగాణ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి? ఆన్సర్ అందశ్రీ. అంటే జయ జయ హే తెలంగాణ అనే ప్రత్యేక గేయాన్ని రాసినటువంటి కవి అందశ్రీ గారు. భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో పెద్దది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నటువంటి ఏంటి అని అంటే అండమాన్ మరియు నికోబార్. అంటే అండమాన్ నికోబార్ దీవులు కనుక చూసినట్లయితే మన భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నటువంటివి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.